వైఆర్టీవీ నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనమైన అంశాన్ని కూడా మనం చర్చించబోతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. కానీ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నినాదంతోని, ఏ పందాలో, ఏ వ్యూహాలలో ప్రజల్లోకి వెళ్తున్నారా, లేకపోతే తన యొక్క సొంత నిర్ణయాలకే పరిమితం అయిపోతున్నారా అనే విషయాన్ని కూడా నేను ఈరోజు చర్చించబోతున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని గౌరవించిందా, నిజంగా భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసిందా, అపవాస్యం చేసిందా అనేది కూడా చర్చించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పటి వరకు అనేక మంది మీద కేసులు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ ప్రభుత్వం మరి రేవంత్ మీద ఎందుకు కేసు కావట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు కావట్లేదు, అదేవిధంగా అధికార పార్టీ అయితే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుందా, భారత రాజ్యాంగానికి లోబడే కదా పనిచేయాల్సింది. మరి భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ఈ ప్రభుత్వం కేవలం విపక్షానికి సంబంధించి లేదా ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపే మాలాంటి ప్రశ్నించే గొంతుకల మీద ఎఫ్ఐఆర్ లేనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మీద, హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న యనుమల రేవంత్ రెడ్డి మీద ఎందుకు కావట్లేదు అనేది ప్రధానమైన చర్చనీయాంశంగా మారుతున్న తరుణాన్ని మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక చక్కని ప్రశ్న అందించింది. ఏంది అనేది ఒకసారి చూడు. రేవంత్ రెడ్డిపై కేసు పెట్టలే, కేసు ఎందుకు పెట్టలే, మనిషికో తీరు న్యాయం ఉంటుందా, అల్లు అర్జున్కి ఒకటి, రేవంత్ రెడ్డికి మరోటా, రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ A11 అయితే మెదక్ ఘట్టంలో రేవంత్ రెడ్డి కూడా నిందితుడే, డీజీపీని ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చూడొచ్చు. ఏంది, రాష్ట్రంలో మనుషులను బట్టి న్యాయం మారుతుందా అని డీజీపీ జితేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కృష్ణాపూర్కు చెందిన ఇద్దరు మృతి చెందిన ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కేసలాట, మెదక్ ప్రమాద, రెండు ఘటనలు కూడా రెండు వేరు న్యాయాలు ఉండొద్దన్నారా రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ఇద్దరు ప్రముఖులే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన కారణంగా సంధ్యా థియేటర్కు వచ్చి రేవంత్ ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన కోసం పర్మిషన్ లేకున్నా ఇద్దరు యువకులు ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు చనిపోయారని గుర్తు చేశారు. ఈ రెండు ఘటనలలో వ్యక్తులను చంపాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్కి లేదని, కేవలం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలు కాదని తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను ఎలాగైనా నిందితుడిగా చేర్చారో మెదక్ ఘటనలో కూడా రేవంత్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చాలన్నారు. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అల్లు అర్జున్కు సంబంధించి A11గా పెట్టినప్పుడు ఇదే సూత్రం ప్రకారం మెదక్ ఘటనలో కూడా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిందితులు అవుతారా అని ప్రశ్నించారు. A11 అయినప్పుడు RRA11 కాలేవా అంటూ కూడా ఆయన డీజీపీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ ఇక్కడ చూడొచ్చు. ఎస్, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇక సమాధానం చెప్పాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, అల్లు అర్జున్కు ఒక న్యాయమా? జరిగిన సంఘటనలు వేరువేరైనప్పటికీ కూడా రెండూ కూడా ఒకటే కదా. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా తాను బెనిఫిట్ షోకు చూసేందుకు వచ్చినప్పుడు ఆ సంఘటనలో రేవతి మరణించడం, తొక్కిసలాట జరగడం ఇదంతా మనం చూసాం. అదేవిధంగా మెదక్ జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలు తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన సంఘటన కూడా చూసాం. అంటే ఇద్దరికీ కూడా మనుషులను చంపాలనే ఉద్దేశం కాదు, వేరు సంఘటనల వల్ల, జాగ్రత్తలు తీసుకుపోకపోవడం వల్ల జరిగిన సంఘటనలు అని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు రాష్ట్ర డీజీపీ గారు? రేవంత్ రెడ్డి మీద కూడా A11, A3, A5 పెట్టాలి కదా. అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టాలి కదా. మరి దీన్ని ఎందుకు రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు? మరి ఇక్కడ అల్లు అర్జున్కు సంబంధించి సినిమా విషయమైన, రాజకీయ నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా.
మరి రాజకీయ నాయకులు మెదక్ జిల్లా పర్యటనలోకి వెళ్ళినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ఫ్లెక్సీలు కడుతూ లేదా ఆ ఫ్లెక్సీలను తీస్తున్నప్పుడు అక్కడ ప్రమాదవశాత్తు కూడా కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిందితుడిగా రేవంత్ రెడ్డిని చేర్చాల్సిందే. ఇది రాష్ట్ర డీజీపీ గారు ఎందుకు దీనిపై స్పందించడం లేదు, దీని మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, అదేవిధంగా అల్లు అర్జున్ గారికి ఇంకొక న్యాయం, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకలకి ఇంకొక న్యాయం. ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు అక్కడి పర్యటనకు వెళ్ళిన సందర్భంగానే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడం తీయడం జరుగుతున్నది. సో దాంట్లో భాగంగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు చనిపోయారు. సో దీంట్లో మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని బాధ్యునిగా చేయాలి కదా. ఇక్కడ ఖచ్చితంగా ఈ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి కదా. ఈ కేసులో ఖచ్చితంగా 41 సిఆర్పి నోటీసులు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి కదా. అదేవిధంగా అక్కడ మెదక్కు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేకి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. మరి దీని విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డీజీపీ గారు? అయ్యా డీజీపీ గారు, జితేందర్ రెడ్డి గారు, మీరు రాజ్యాంగం ప్రకారం ఈ తెలంగాణలో పరిపాలన లా అండ్ ఆర్డర్ నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ నడుస్తుందా? ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పండి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ విషయంలో ఒక న్యాయం, మరి రేవంత్ రెడ్డికి మరో న్యాయమా? ఇద్దరు మనుషులే కదా, అందరికీ మనిషికో న్యాయం, మనిషికో రకంగా న్యాయం ఉంటుందా చెప్పండి. మరి ఈరోజు ఫ్లెక్సీలు కట్టినప్పుడైనా, ఫ్లెక్సీలు తీస్తున్నప్పుడైనా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తీస్తుండగా కడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు మరణించారు. సో వాళ్ళ మరణానికి బాధ్యులుగా అక్కడి స్థానిక ఎమ్మెల్యే, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారిని కూడా ఇందులో బాధ్యులను చేసి అరెస్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ మీద ఉన్నది. మరి ఎందుకు అరెస్టు చేస్తలేరు అనేది కూడా ప్రధానమైన ఎపిసోడ్గా మారిపోయింది. దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించవచ్చుగాక, కానీ ఇది సత్యం కదా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమైన విషయం. మెదక్ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు యువకులు చనిపోవడం బాధాకరం. మరి ఈ రెండు సంఘటనలు వేర్వేరైనప్పటికీ, ఉద్దేశాలు వేర్వేరైనప్పటికీ, మనుషులు వేర్వేరైనప్పటికీ అక్కడ సంఘటన ఒకటే, అక్కడ రాజ్యాంగం కూడా ఒకటే రకంగా పనిచేయాలి కదా. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి 41 సిఆర్పి నోటీసులు ఎప్పుడు ఇస్తారు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్ ఎప్పుడు రమ్మంటారు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారు, అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? చెల్లపల్లి జైలుకి ఎప్పుడు పంపిస్తారు చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ క్లారిటీగా నేను అడుగుతున్నా, చాలా క్లారిటీగా కూడా ఇక్కడ నేను అడుగుతున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడుగుతున్నారు ఏమని అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో తాను ట్వీట్ చేసిన దాంట్లో న్యాయం ఉన్నది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. దీంట్లో న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విషయంలో ఏంటి అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇదే విషయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా ఈ నెల 30న విచారించనున్న నాంపల్లి కోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే రెగ్యులర్గా షరతులతో కూడిన బెయిల్ కాకుండా రెగ్యులరైజ్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ కేసులో కోర్టుకు వెళ్ళిన ఎవరు అల్లు అర్జున్కు సంబంధించి మరి ఈ కేసులో ఖచ్చితంగా కూడా యనుమల రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కూడా చూడాలి. ఇక దాంతోపాటుగా ఈ కార్ రేసింగ్ కేసులో 31కి వాయిదా, కేటీఆర్ మధ్యంతర బెయిలు పొడిగింపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఇక్కడ ఒకసారి మన కేటీఆర్కు సంబంధించిన విషయాన్ని చూద్దాం. ఒకసారి చూడు. ఈ కార్ రేస్ కేసులో 31కి వాయిదా, కేటీఆర్ మధ్యంతర బెయిల్ పొడిగింపు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను ఈ నెల 31వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇప్పటి వరకు విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయకూడదని అప్పట్లోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ కొనసాగించవచ్చునని, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం కేటీఆర్ క్వాష్ పిటిషన్ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణకు వాయిదా వేసినట్లుగా తెలిపారు. దీంతో పాటు ఈ నెల 31 వరకు కూడా కేటీఆర్ను అరెస్టు చేయకూడదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఏం లేదండి. ఈ కార్ రేస్కు సంబంధించి ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ మీద దృష్టి మరల్చేందుకు వందలాది మిలియన్లుగా వీక్షించిన ఈ కార్ రేసింగ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఎలక్ట్రిక్ వెహికల్ను ప్రమోట్ చేయడంతో పాటు తెలంగాణ అంటే భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ పరిచయం అయిపోయింది. సో ఈ ఫార్ములా రేస్ అయినా ఈ కార్ రేసింగ్ అయినా పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఇక్కడ దీంట్లో ఏముంటుందండి, అంతా చట్ట ప్రకారమే జరిగిందని కేటీఆర్ పదే పదే వాదిస్తున్న పరిస్థితి. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కార్ రేసింగ్లలో ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించి దీనికి ఈ పూర్తి స్థాయిలో ఈవెంట్ చేసిలో దానికి రాజ్యాంగబద్ధంగానే నిధులు అనేది మా పూర్తి స్థాయిలో కూడా ట్రాన్స్ఫర్ చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంది అంటే కావాలని ఇరికేయాలి ఏదో ఒక కేసులో ఏదో రకంగా కూడా పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నాడు, 13 అంశాల గురించి అడుగుతున్నాడు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా కూడా కేటీఆర్ అక్కడికి పోతున్నాడు కాబట్టి కట్టడి చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 365 రోజులలో కేవలం సంవత్సర కాలంలో అతి దారుణంగా కూడా తన పతనాన్ని చూసింది. అతి దారుణంగా కూడా తన వైఫల్యాలను తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎండగట్టడంతో పాటు సోషల్ మాధ్యమాల్లో అతి భయంకరంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీగా డ్యామేజ్ అవుతున్నది. కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి కేటీఆర్ అయితే ఇక వెళ్ళలేడు కదా. సో ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వానికి మంచి మైలేజ్ వస్తుందని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఒక వ్యక్తిని రాజకీయ కక్షతోని ఎలాగైనా జైల్లో వేయాలని ఒక కుట్రపూరితంగా కూడా కేటీఆర్పై ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో చూడండి, ఫార్ములా ఈ కార్ రేసింగ్కు సంబంధించి రాజ్యాంగబద్ధంగా జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో చట్టం ప్రకారమే నిధులు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా కూడా ప్రచారం చేస్తున్న తరుణం మనం చూసాం. సో ఇక్కడ ఏంది అంటే ప్రభుత్వం తన చేతిలో ఉంటే ఆడిందే ఆట చేసిందే చేట. ఇప్పుడు ఇదే నమస్తే తెలంగాణ ట్యాగ్ లైన్ పెట్టి ఆ ఉప్పల్ బాలు వాళ్ళందరినీ పెట్టిలు కదా, సేమ్ అదే పేపర్ పెట్టి యనుమల రేవంత్ రెడ్డి గారి ఫోటో వేసి అవన్నీ చేస్తే ఎన్ని కేసులు నమోదు చేస్తూ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. రాజ్యం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏదైనా ఆట ఆడితే అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వమైన ధోరణితో పోతుంది. కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. యనుమల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్తుంది. తెలంగాణలో మళ్ళా పాతరెత్తే జీవితకాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఇక జీవితకాలంలో మనకు కనిపించదు, వినిపించదు. గుర్తుపెట్టుకోరు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఈ కార్ రేసింగ్కు సంబంధించి 31కి వాయిదా పడవచ్చు. దీనికి కేటీఆర్కు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ కూడా క్లియర్గా కూడా సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఇది రేవంత్ రెడ్డి అండ్ టీం మొత్తం రాసిపెట్టుకోరు. 2028లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఓటమి పట్నం నరేందర్ రెడ్డిలో ఖాయం. దాంతోపాటు మంత్రులు ఈసారి ఇప్పుడు మంత్రులుగా చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా భయంకరమైన ఓటమిని చూడబోతారు. కాంగ్రెస్ పార్టీ ఇంత దరిద్రంగా ఉంటుందా అని తెలంగాణ ప్రాంత బిడ్డలే నిరూపిస్తారు. ఆనాడు పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి లోక్సభలో 3 సీట్లు వస్తే ఎంత దారుణంగా అవహేళన చేసిలో ఈరోజు బీజేపీ పరిస్థితి ఏందో కూడా మనందరికీ తెలుసు. అలాగే ఖచ్చితంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపోవటంలో కేవలం 4 లక్షల పైచీలకు 1% ఓట్లతోనే ఓడిపోయింది. అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తుంది. 2028లో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోకపోతే అడుగురు తెలంగాణ ప్రాంత బిడ్డలే చేస్తారు. ఏంది 365 రోజులలో కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, ఆత్మహత్యలు, అనేక రకాలు, కండ్లతోని చూడలేక, చెవులతోని వినలేక, నోటితో మాట్లాడలేనని అన్నీ జరిగిపోయినాయి. దానికి సంబంధించి నిన్న రిలీజ్ చేసిన క్రైమ్కు సంబంధించి అదొక్కటి చూస్తే సరిపోతుంది మీ అందరికీ. కావాలని కేటీఆర్ మీద కుట్రలు చేస్తుడు తప్ప ఏముంటుందండి ఇందులో? నేను చెప్తున్నా కదా, దీంట్లో ఏముంటుంది? ఇక దానితో పాటుగా ఇంకొక అంశం, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే. తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే ఊరుకోం, కేంద్రం కూడా కులాల లెక్కలు ప్రకటించాలి. జనవరి 3న బీసీలతో బహిరంగ సభ, బీసీ సంఘాలతో భేటీలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఇక్కడ కవిత ఒక స్టాండ్ తీసుకున్నది. బీసీ నినాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పూర్తిగా కూడా ఒకసారి చూడొచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్
ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుందన్నారు. కానీ ఇంకా బీసీల లెక్కలు మాత్రం తేల్చలేదన్నారు. జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 42% అని కాంగ్రెస్ ఎలా చెప్తుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రకటించిన 42% రిజర్వేషన్లు కూడా కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లుగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలలోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనిచ్చేది లేదని కూడా స్పష్టం చేశారు. మండల కేంద్రాలు, జిల్లాలలో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీసీ డిటెక్టివ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతనే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనాభా లెక్కలలో కులానికి సంబంధించిన కాలం పెట్టాలని కులాల వారీగా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభకు ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా కవిత తెలిపారు. ఈ సభకు అన్ని బీసీ సంఘాల నేతలు తరలివస్తారని అన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు ఈ సభ నుంచి స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని కవిత తెలిపారు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. సో మొత్తానికి ఇక్కడ బీసీ కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే 42% పూర్తి స్థాయిలో ఉన్నదో ఆ 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీల ఎన్నికలు కావచ్చు, వార్డు సభ్యుల ఎన్నికలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికలలోకి వెళ్ళాలి. అప్పటి వరకు ఎన్నికలు పెడతామంటే బిడ్డ ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ కవిత ఏం చెప్తున్నది అంటే బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కులాల వారీగా ప్రతి దానికి సంబంధించి అంటే జనాభా లెక్కలలో కులానికి సంబంధించిన కాలం పెట్టాలని, కులాల వారీగా లెక్కలు కూడా తేల్చాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే బీసీలకు సంబంధించిన 42% ఏదైతే ఆ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజకీయ చైతన్యం రావాలన్నా, రాజకీయ ఎదుగుదల రావాలన్నా, వాళ్ళ యొక్క కులాలకు సంబంధించి ఎదుగుదల రావాలన్నా, వాళ్ళు అన్ని రకాలుగా ఎదుగుదల ఈ సమాజంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలంటే కూడా అందరికీ రిజర్వేషన్లు అవసరం. ఖచ్చితంగా కూడా కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా ఏదైతే 42% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు అవకాశాన్ని కల్పించాలని ఎమ్మెల్సీ కవితనైతే డిమాండ్ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద జనవరి 3న బహిరంగ సభ పెట్టే ఆలోచనలో ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా కూడా ముక్తకంఠంతో ఏకమై జనవరి 3న నినాదం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక తిరుగుబాటు అనే చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక పోరాటం అనే చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక భారీ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కవిత పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలలో యాక్టివ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాంబు పేల్చింది ఏంటి అంటే మూసీకి సంబంధించిన ఆ ఎపిసోడ్ను బయటికి తీసుకొచ్చి ఆధారాలతో సహా బయటపెట్టిన సంఘటన చూసాం. ఆ తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఏదైతే డిక్లరేషన్ గురించి తాను పోరాటం చేస్తుంది, బీసీల డిక్లరేషన్కు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా చాలా బీసీల సంఘాలకు సంబంధించిన నేతలతో రోజు కూడా తన నివాసంలో చర్చిస్తున్న తరుణం అయితే చూస్తున్నారు. దాంట్లో భాగంగా 3వ తేదీన ఇందిరా పార్క్ వద్ద పూర్తి స్థాయిలో కూడా భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఎందుకంటే బీసీల లెక్కలు తేల్చే వరకు కూడా పూర్తిగా కూడా 3న ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో దీనితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా బీసీలకు డిక్లరేషన్ ఇస్తుందా, కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఈ అంశం నా చిన్నప్పటి నుండి చూస్తున్నా అండి. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి వీళ్ళకి చూపెట్టు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. ఇది కాదు, ఇది ఇక్కడనే ఆపుతాగు ఒక్క నిమిషం. వీళ్ళకి సంబంధించిందే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. అది పూర్తిగా కూడా ఈ పంచాయతీగా ఇక్కడ ఇది ఒక్కసారి మీరు అందరూ చూడాలి. మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కార్ పాదులు అంటూ కూడా చూడొచ్చు. సో పూర్తిగా గతంలో రైతులకు
ముప్పు తిప్పలు పెట్టిన వీఆర్ఓ వ్యవస్థ, రాత్రికి రాత్రి పహానీలు, రికార్డులలో మార్పులు చేర్పులు, పైసలు పైరవేలతో మారిన పట్టాలు, దశాబ్దాలుగా పల్లెలన్నీ పట్టిపీడిస్తున్న అవినీతితో హడలెత్తిన రైతులు, చెదలబట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాకేతాలు, రైతులపైకి వీఆర్ఓ వ్యవస్థ మళ్లీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కార్, రికార్డుల నిర్వహణకు వారికేనట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి క్లారిటీగా చెప్తా దీని గురించి. వీఆర్ఓ ఈ పేరు వింటేనే ఇప్పటి వరకు గ్రామాలలో రైతులు హడలిపోతున్నారు. భూ రికార్డుల నిర్వహిస్తూ రైతులకు అండగా నిలవాల్సిన వీఆర్ఓల వ్యవస్థ అన్నదాతల నెత్తి మీద పిడుగులా విచ్చలవిడి అవినీతికి కేరాఫ్గా మారింది. రాత్రికి రాత్రియే భూమి రికార్డులను మార్చేసి రైతుల తలరాతను మార్చిన సంఘటనలు ఎన్నో. ఫలితంగా అప్పటి వరకు ఆసాములుగా ఉన్న అన్నదాతలు ఒకే రోజులోనే జీవితం తలకిందులై రోడ్డు మీద నిలబడేవారు. అందుకే వీఆర్ఓలను చూస్తే రైతులు వణికిపోతున్నారు. వీఆర్ఓల ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి పైరవులు, డబ్బులు రకరకాలుగా కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి మీ అందరికీ కూడా చెప్తా, సర్వేయర్లుగా వీఆర్ఓలను నియమిస్తారా? అవగాహన లేని వారిని నియమిస్తే సమస్యలు, ప్రభుత్వం పునరాలోచించాలని సర్వేయర్ల డిమాండ్. వీఆర్ఓలు వీఆర్ఏల నాట్ విల్లింగ్, సర్వీస్ రూలు లేక తర్జన భర్జన, నేటితో ముగియని ఉన్న గడువు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ వీఆర్ఓల పంచాయతీ ఏంది, ఈ వీఆర్ఓల కథ ఏంది, నేను చాలా క్లారిటీగా కూడా చెప్తా ఇనుర్రిగా. వీళ్ళ విచ్చలవిడి అవినీతి ఎట్లుంటుందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, స్వయంగా కూడా దీంట్లో నేను కూడా బాధ్యతనే, ఎట్లా అనేది కూడా చెప్తున్నారు. వీఆర్ఓ వ్యవస్థ గతంలో విచ్చలవిడిగా అవినీతికి కేరాఫ్గా ఉండేది. డబ్బులు ఇస్తేనే పెన్ను ముట్టే పరిస్థితి. క్రమ విక్రయాల నమోదు కావాలన్నా, 1B ఫామ్ కావాలన్నా, పాస్బుక్ రావాలన్నా, ఇలా ఏ పని అయినా లంచం ఇవ్వాల్సిందే. ఏ పనికి ఎంత అనేది ఫిక్స్ చేసేవారు. పాస్బుక్ ఇవ్వాలంటే ఒక్కో రైతు 1,00,000 ఇవ్వాలని వీఆర్ఓ డిమాండ్ చేస్తున్నాడు అంటూ 2019లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రవల్లి రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో వీఆర్ఓ కొత్త పాస్బుక్లు, పట్టాలు, దాంతోపాటు పట్టా మార్పిడి కోసం రైతుల నుంచి భారీగా వసూలు చేశాడు. ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 10 నెలల పాటు పత్తా లేకుండా పోయాడు. దీనిపై బాధిత రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ప్రతి రైతుకు కూడా ఒక అనుభవమే. ఒకప్పుడు ఏసీబీ నమోదు చేసిన కేసులలో రెవెన్యూ శాఖ అనే టాప్లో ఉండగా, పట్టుబడిన వారిలో కూడా ఉన్నతాధికారులే సమానంగా కూడా వీఆర్ఓలు ఉండేవారు. వారి వద్ద కోట్లలో అక్రమాలు కూడా బయటపడిన వాస్తవాలు అయితే మనం చూస్తాం. ఇక దీంట్లో నేనే చెప్తున్నా, మా కుటుంబానికి సంబంధించి దాదాపుగా 2008 నుంచి 2006 నుంచి 2010 మధ్యలో అనుకుంటా, 11 ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తులేదు, కానీ మా భూమికి సంబంధించి పట్టా పాస్బుక్ కావాలి. ఆ పుస్తకం కావాలంటే ఇక్కడ 1Bలో కానీ, దాంతోపాటు పానినకాల్లో అన్నిట్లో కూడా మా నాన్న పేరు ఉన్నప్పటికీ కూడా అప్పట్లోనే 50,000 రూపాయలు డిమాండ్ చేసిండు. వీఆర్ఏ వీఆర్ఓ కలిసి 50,000 రూపాయలు డిమాండ్ చేశారు ఆ కాలంలో. అప్పట్లో దాదాపు ఎకరం విలువ 40,000 రూపాయలు. ఎకరం విలువ 40,000 రూపాయలు. ఈ వీఆర్ఏ వీఆర్ఓ డిమాండ్ చేసింది 50,000 రూపాయలు. అంటే వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థ ఎంత చెత్త అంటే, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నేను దీంట్లో బాధ్యతుణ్ణి నేను చెప్తున్నా కదా. ఈ వ్యవస్థలో వీళ్ళ లంచావతారాలు ఎంత తారాస్థాయికి ఉంటాయి అంటే, 1B పానినాకాలు తీయమంటే 2,000 రూపాయల లంచం అడిగారు. నేను చెప్తున్నా కదా, 2,000 రూపాయల లంచం అడిగిన వ్యవస్థ, దుర్మార్గమైన వ్యవస్థ రెవెన్యూ శాఖలో ఉంటుంది. రెవెన్యూ శాఖలో చాలామంది అధికారులు మంచోళ్ళు ఉండొచ్చుగాక, ఇక ఈ శుద్ధపూసలు మాత్రం చాలా ఘోరంగా ఉంటారు. రియల్ లైఫ్లో నేను అనుభవించింది, ఎకరం పట్టా చేయడానికి 50,000 రూపాయలు అడిగిండు వీఆర్ఏ వీఆర్ఓ. దాంతోపాటుగా పానినకల్ 1B పానినకల్ కానీ, దాంతోపాటుగా ఇతరత్ర దాని ఆధారాలకు సంబంధించి కొన్ని ఇవ్వా అంటే దానికి 2,000 రూపాయల లంచం కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ రెవెన్యూ శాఖ నా గ్రామానికి సంబంధించిన వ్యక్తే అడిగిండండి. 50,000 రూపాయలు ఆయన డిమాండ్ చేసినప్పుడు ఎకరం విలువ 40,000 రూపాయలు. అంటే ఈ చట్టాలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే నేను చెప్తా ఉన్నా ఈరోజు చాలామంది వరకు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఒరిజినల్ డాక్యుమెంట్లకు సంబంధించి అడిగినప్పుడు తనకి ఇచ్చినందుకు ఆ తర్వాత రైతుల నుంచి భారీగా వసూలు చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత 10 నెలల పాటు పత్తా లేకుండా పోయిండు. అంటే ఈ వ్యవస్థ ఎందుకు కేసీఆర్ తీసేసిండు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. వీళ్ళది ఏంది అంటే రౌడీ రాజ్యం కంటే అధ్వానంగా ఉంటుంది. కొంతమంది వీఆర్ఓలు మంచి వాళ్ళని నేను అనట్లేదు, లంచాలకు మరిగిన కొంతమందిని చెప్తున్నా. ఎందుకంటే దీంట్లో నేను బాధ్యతని కాబట్టి చెప్తున్నా. చాలా ఘోరంగా కూడా ఇబ్బంది పెట్టేటోళ్ళు. అంటే ఆ రోజులలో పూర్తిగా కూడా చైతన్యవంతమైన చదువు లేకపోవడమో, లేకపోతే ఇతరత్రనో కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలను నేను చెప్పిన ఏంటంటే,
పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పని అవుతుంది. పేద రైతుల 10 సార్లు ప్రదక్షిణలు చేసినా పట్టించుకొని పరిస్థితి. ఈ రైతులకు ఈ దుస్థితిని దూరం చేసేందుకు 2020 నాటి కేసీఆర్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర ప్రభుత్వ శాఖలలోకి సర్దుబాటు చేసింది. దీంతో రైతులలో హర్షకేతలు వ్యక్తమయ్యే. ఆనాటి నుంచి రైతులపై భూములపై వీఆర్ఓల ఆజామాయిషి లేదు. కంప్యూటర్లో ఒక్కసారి భూమి వివరాలు నమోదైతే మార్చే ప్రసక్తి లేదు. ఫలితంగా రైతులలో భరోసా పెరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తెర మీదకి తీసుకొచ్చింది. భూభారతి చట్టం ద్వారా ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమించనుంది. పాత వీఆర్ఓలు వీఆర్ఏలను మళ్ళీ రెవెన్యూ శాఖకు తీసుకొచ్చి వీఆర్ఓలుగా నియమిస్తానని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో రైతులలో మళ్ళీ కూడా ఆందోళన మొదలైంది. మళ్ళీ రాత్రికి రాత్రే తమ తలరాతలు ఎక్కడ మారిపోతాయని భయపడుతున్నారు. రాత్రికి రాత్రే రికార్డులు కూడా తారుమారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో భూ రికార్డుల నిర్వహణ జరిగినప్పుడు వీఆర్ఓ రాసిందే రాత గీసిందే గీత అన్నట్టుగా ఉండేది. లంచం ఇచ్చిన వాళ్లకు పైరవేలు చేసుకున్న వాళ్లకు మాత్రమే రికార్డులలో కాస్త కాలంలో పేర్లు నమోదయ్యాయి. ఆ తర్వాత వారిని యజమానులుగా మార్చి పట్టాలు మంజూరు చేసేవారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు 1995లో తండ్రి నుంచి వారసత్వంగా చెరో 2.03 ఎకరాల భూమి వచ్చింది. 2000 సంవత్సరంలో తమ్ముడు అన్న కొనుగోలు చేశాడు. రికార్డులలో పేరు మార్చాలని వీఆర్ఓ దరఖాస్తు చేసుకున్నాడు. ఎందుకు 5,000 లంచం డిమాండ్ చేయగా ఆ రైతు ఇవ్వలేదు. 2018లో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రైతు పేరు మీద 4.06 ఎకరాలకు బదులుగా 0.3 గుంటల భూమి మాత్రమే ఉన్నది. దీంతో ఆ రైతులు అబోదిబోమన్నాడు. లంచం అడిగితే ఇవ్వలేదని వీఆర్ఓ తన భూమిని వేరే వ్యక్తుల పేర్ల మీదకి మార్చారని ఆరోపించారు. పొరపాటున ఆ భూమి వేరే వ్యక్తి రైతు పేరు మీదకి మారింది అంటూ వీఆర్ఓ చావు కౌరు సల్లగా చెప్పారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఏదైనా అత్యవసరమైన రైతులు తమ భూమిని అమ్ముకోవాల్సి చూసినప్పుడు రికార్డులు తారుమారైన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో మళ్ళీ అదే వీఆర్ఓకు అడిగినంత ముట్ట చెప్పి పై అధికారుల కాలమెల్ల పడి వాళ్ళ వేళ్ళ పడి అడిగినంత సమర్పించుకుంటే మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా రికార్డులు మారకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించిన ఉదాంతాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. పట్టా భూములే కాకుండా ఇలా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన అన్యాక్రాంతం కావడంలో వీఆర్ఓల పాత్ర కీలకంగా మారిందనే సంచలన ఆరోపణలు కూడా ఉన్నాయి. రైతులు, స్వాతంత్ర సమరయోధులు, సైనికులు, అన్ని వర్గాల భూములు కూడా వీఆర్ఓలే బాధ్యతలు. మళ్ళీ పాత వీఆర్ఓలకు పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం 2020 ఆర్ఆర్ఓ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా భూభారతి బిల్లును అమల్లోకి చేసిన విషయం తెలిసిందే. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నెత్తి మీద కుంపటి విచ్చిళ్ళు. ఈ వీఆర్ఓ వ్యవస్థతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమైనా ఒరిగిందా అంటే ఏమీ లేదు. కావాలని మన మీద నెత్తి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, వీళ్ళ వల్ల అయ్యేది ఏం లేదు. వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక మంది రైతుల జీవితాలతోని ఈ తెలంగాణలో దాదాపుగా వేలల్లో కాదు లక్షలలో రైతుల జీవితాలతోని వీఆర్ఓ వ్యవస్థ ఘోరాతి ఘోరంగా జీవితాలను నాశనం చేసింది. మీరు ప్రతి మండల రెవెన్యూ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోండి. అక్కడ వీఆర్ఏ కానీ, వీఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, లేకపోతే సబ్ ఎంఆర్ఓ కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ మీకు నోటు ఇవ్వంది పని నడుస్తుంది అంటే నాకు చెప్పండి. 99.99% నడవదండి. ఇది గ్రామం నుండి వచ్చిన ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు. కొంతమంది అధికారులు ఉంటారు, అది వేరే లెక్క. మంచోళ్ళను మనం ఎప్పుడు ప్రశ్నించాం, మంచోళ్ళను వాళ్ళ పని చేసుకుంటారు. కొంతమంది కాదు, ఇలా చాలామంది అధికారులు కూడా. మీకు ఇంకొక విషయం కూడా తెలియదు, ఏసీపీ రైళ్లలో అక్రమాలలో అక్రమ ఆస్తులలో టాప్గా తేలింది కూడా వీళ్ళే. మీకు తెలుసో లేదో పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా. చాలా వరకు కూడా కోట్లల్లో కూడా ఆస్తులు వీళ్ళే బయటపడ్డ పరిస్థితులు కూడా మనందరికీ తెలుసు. వీళ్ళు ఎంత దారుణంగా ఉండిపోతారు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చి మన నెత్తుల మీదే వేస్తున్నారట. ఇక ఇంతకంటే ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని ఎప్పుడో తెల్లమైపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది కల్తీ కాంగ్రెస్ పరిపాలన. నిజమైన కాంగ్రెస్ వేరు, కల్తీ కాంగ్రెస్ వేరు, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వేరు. ఈ మూడు కూడా వేరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, గిరిజన ఆదివాసులకు సంబంధించి అందరి కోసం పనిచేసేది ఇందిరమ్మ రాజ్యం. నిజమైన కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్కరి ఎదుగుదల కోసం, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేసేది నిజమైన కాంగ్రెస్. కల్తీ కాంగ్రెస్ అంటే పూర్తి స్థాయిలో కూడా
కేవలం వాళ్ళ వ్యక్తిగతాలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ కోసం పనిచేసేది ఇందిరమ్మ రాజ్యం అనే విషయాన్ని కూడా మీరు అందరూ ఏంది కల్తీ కాంగ్రెస్ కేవలం వాళ్ళ వ్యక్తుల కోసం వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ పదవుల కోసం పనిచేసేది ఈ కల్తీ కాంగ్రెస్. మూడింటికి మూడు డిఫరెన్స్ ఉండే మీరు మర్చిపోవద్దు. మళ్ళీ ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ ఒక ధోరణిలోకి వెళ్ళొద్దు. కల్తీ కాంగ్రెస్ అంటే పదవుల కోసం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఎదుగుదల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. నిజమైన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కార్యకర్త అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం, ప్రజలు ఎదుగుదల కోసం. ఇందిరమ్మ రాజ్యం అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ గిరిజన ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన ఎదుగుదల కోసం, మైనార్టీ అందరికీ ఎదుగుదల కోసం ఇందిరమ్మ రాజ్యం. ఈ మూడింటికి చాలా వ్యతిరేకమైన అర్థాలు నిర్వచనాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. నేను చెప్తున్నా కదా, కల్తీ కాంగ్రెస్ కేవలం వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా మరొక విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో ఆకుతోటపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న పత్తి రైతులు. సీసీఐ పత్తి కొనడం లేదని రైతుల ఆందోళన, కొర్రీలు పెట్టి మద్దతు ధర ఎగవేస్తున్నారని ఆరోపణ. రంగారెడ్డి జిల్లాలో సీసీఐ కేంద్రం వద్ద రైతు ధర్నా. చెన్నూరు మంచిర్యాల హైవేపై రాస్తోరేఖ. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లిలో సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం పత్తి రైతులు ధర్నా నిర్వహించారు. 4 రోజులుగా తాము తెచ్చిన పత్తి కొనుగోలు చేయకుండా దళారులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దళారులు తెచ్చిన పత్తికి మద్దతు ధర ఇస్తూ రైతులు తెచ్చిన పత్తికి కొర్రీలు పెడుతున్నారు అంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మీరు ఇక్కడ కనబడుతున్న సీసీఐ పత్తి కొనడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చూసిరు. అంటే దళార్లకు సంబంధించి తెచ్చిన పత్తి వీళ్ళందరూ కూడా అక్కడ కొనుగోలు చేసేటోళ్ళు సిండికేట్ అయ్యి రైతులను పూర్తి స్థాయిలో నష్టపరిచే విధంగా, వీళ్ళు మాత్రం లాభపడే విధంగా నడుస్తున్నది. అంటే రైతులు తెచ్చిన పత్తికి తేమ లేదని, తడిగా ఉందని, సరిగ్గా లేదని, దాంట్లో నలుపుగా ఉందని, ఎరుపుగా ఉన్నదని, గింజ సరిగ్గా లేదని, పత్తి సరిగ్గా లేదని, ఇక అన్ని కొర్రీలు పెడతారు. వంక పెట్టేటోడికి ఏంది 1,00,000 వంకలు పెడతాడు. ఇప్పుడు గిదే జరిగిపోయింది అనే విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. పాలమూరుకు నీళ్ళివ్వకుంటే ఉద్యమం. పాలమూరు రంగారెడ్డిపై కృష్ణా ట్రిబ్యునల్కి ఏపీ ఫిర్యాదు చేసిన పట్టని రాష్ట్ర ప్రభుత్వం. ఇక నాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు అన్యాయం చేస్తుండు. రేవంత్ పాలనలో కేసులు, డైవర్షన్ డ్రామాలు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది బీఆర్ఎస్ పాలనలో 90% నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రేవంత్ ఏడాది పాలనలో ప్రతిపక్షాలు రైతులపై కేసులు పెట్టడం, డైవర్షన్ డ్రామాలు తప్ప సాధించింది ఏమీ లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో పర్యావరణ అటవీ అనుమతులు సాధించి అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే 90% నిర్మించిన పాలమూరు రంగారెడ్డిపై ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నది అనేది శ్రీనివాస్ గౌడ్ పొల్లు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే తప్ప పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం మాత్రం కాదు అనేది తేటతెల్లమైపోయింది. అన్న ఎట్లా కాదని నువ్వు నినాదం చేస్తావంటే దీనికి ఒక లెక్క ఉన్నది, దీనికి ఒక పత్రం ఉన్నది. ఎట్లా అనేది నేను చెప్తా ఇనురి. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు ఉదాహరణగా చూపెడతాం, దాని తర్వాత మీరే డిసైడ్ కాండి. ఒకటి, హైడ్రా వచ్చిన తర్వాత ఇక్కడ పేదల ఇల్లులు కూల్చేసి తప్ప ధనవంతుల జోలికి పోలే. మూసీకి సంబంధించి మార్కు వెట్టిలు 16,000 వాటికి సంబంధించి మార్కు వెట్టిలు ఇక్కడ కూడా ధనవంతుల జోలికి పోలే. దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కొండారెడ్డిపల్లెకి సంబంధించి లగచెల్ల అనే గ్రామంలో పేద మధ్యతరగతి లంబాడిన గిరిజన బిడ్డలకు సంబంధించి ఎంత టార్చర్ చూపెట్టిలో కూడా మీరు చూసిళ్ళు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే మాలాంటి గొంతుకలపై కేసు పెట్టిళ్ళు. దాంతోపాటు ఆఖరికి అల్లు అర్జున్కు సంబంధించి కూడా కేసు పెట్టిళ్ళు. కానీ మెదక్ జిల్లాలో సంఘటన జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన గురుకులాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఫుడ్ పాయిజన్తో చనిపోతూ ఉంటే కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఇది పేదల ప్రభుత్వమా, సంపన్నుల ప్రభుత్వమా, లేకపోతే ఎవరి ప్రభుత్వం అనేది మీరే ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి అనే ఒక కుటుంబంలో జన్మించినప్పుడు ఖచ్చితంగా వందలాది మందికి సేవ చేసే గుణం, వందలాది మందికి బువ పెట్టే గుణం ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందో మా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారంలో రాకముందుకు మా రేవంత్ రెడ్డి మంచోడే
అధికారంలోకి వచ్చినాక కూడా మంచోడే, కానీ ఆయనకు తప్పుడు గైడ్లైన్స్ ఇస్తున్నారా, లేకపోతే ఆయన టాపిక్ డైవర్షన్ చేస్తున్నారా, లేకపోతే ఆయనకు ఏమీ చేయలేక నిస్సాయ స్థితిలో పరిపాలన తెలియకపోవడం వల్ల ఇట్లా చేస్తున్నాడా తెలియదు. కానీ రేవంత్ రెడ్డిలో మాత్రం మార్పు వచ్చింది. అధికారం రాగానే మనసులు మారుతారా విద్య అంటారు కదా, అట్లా మా రేవంత్ రెడ్డిలో కూడా మార్పు వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను మొత్తం ఖతం చేసినాక అప్పుడు బయటికి వెళ్తాడు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి కీలకంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతాను. ఇక చూడు అన్నా, తెలంగాణ వచ్చినాక ఏమైపోయిందన్నా, అప్పుల పాలైపోయింది. 2014లో అప్పులు చేసిళ్ళు, 15లో అప్పులు చేసిళ్ళు, 16లో అప్పులు చేసిళ్ళు, 17లో అప్పులు చేసిళ్ళు, 18లో అప్పులు చేసిళ్ళు, 19లో అప్పులు చేసిళ్ళు, 20లో, 21లో, 22లో, 23 వరకు అప్పుల పాలైపోయిందన్న తెలంగాణ. ఆగమైపోతుందన్న, రేపు మనల్ని కూడా అమ్ముతారు, భూములు కూడా అమ్ముతారని చెప్పారు కదా. అనేక మంది మేధావులు ప్రశ్నించే గొంతుకలు మొత్తం కుక్కలరిచినట్టు అరిచారు కదా. మరి దీన్ని ఏమంటారే, ప్రభుత్వ భూమిని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలు. రేవంత్ సర్కార్ మరో భారీ అప్పు. 1.37 లక్షల కోట్లకు చేరిన కాంగ్రెస్ అప్పు. ఒక్క ఆర్బీఐ నుంచే 55,618 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీ కింద 61,991 కోట్లు. గ్యారంటీయేతర రుణాల మీద 10,099 కోట్లు. 31 ఆర్బీఐ నుంచి మరో 409 కోట్లు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎన్ని రోజులు అవుతుందన్న? 365 రోజులు అవుతుందన్న. తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక సంవత్సర కాలంలో 365 రోజులలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 1,37,000 కోట్లు అండి. 1.37 లక్షల కోట్లు. అంటే వీళ్ళు ఒక ఏమన్నా యూనివర్సిటీ కట్టిల్లా, లేకపోతే విద్యాలయం కట్టిల్లా, లేకపోతే ఆసుపత్రి కట్టిల్లా, రోడ్లు వేసిల్లా, ఇల్లులు ఇచ్చిల్లా, లేకపోతే ఏం చేసిల్లని 1.37 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసిల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆనాడు పిచ్చి కుక్క లెక్క మొత్తం ఒరుడు కదా ఏది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అప్పులు చేసిందని. మరి ఈరోజు వీళ్ళు చేసింది ఏంది అంటేనా, వీళ్ళు శుద్ధపూస పనులు చేసిలా. వాళ్ళు మొత్తం హయాంలో 10 ఏళ్లలో 3 లక్షల పైచిలకు మాత్రమే అప్పులు చేస్తే, కేవలం మన సారు ఒక్క సంవత్సరంలో 1.37 లక్షల కోట్ల అప్పు చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అప్పుల రాష్ట్రంగా మార్చిపోయింది. ఒక్క ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయిలో 55,618 కోట్లు. అటు మరొక ప్రభుత్వ గ్యారంటీల కింద 61,991 కోట్లు. ఇటు మరోవైపు గ్యారంటీయేతర రుణాలకు సంబంధించి 10,099 కోట్లు. ఇటు మరోవైపు 31 ఆర్బీఐ నుంచి మరొక 409 కోట్లు. ఇక్కడ ప్రభుత్వ భూమిని కుదవబెట్టి, అంటే ప్రభుత్వ భూమి అంటే ఎవరిది? రేవంత్ రెడ్డిదా, మంత్రులదా, ఎమ్మెల్యేలదా, ఎమ్మెల్సీలదా? ఎవరిది? మన భూమి. ప్రభుత్వం అంటే ఎవరం? మనం ప్రజలం. మన భూమిని ఈయన కుదబెడతా అంటే మనం ఏం చేయాలి చెప్పారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆఖరికి ఇప్పటికే 1.37 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్పాలి. మరి ఈరోజు 1.37 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ భూమిని కుదవబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కుదవబెడుతున్నారు, ఎవరు అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారు అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించింది. ఇప్పటికైనా ఆలోచించకపోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అనే పరిస్థితి మనకు అయిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తుది అడుగులు పడిన తరుణంలో ఢిల్లీలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో భేటీ అయిన ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సరే, మొత్తానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రధానిగా పనిచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో మొత్తానికి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దిశ చూపిన దార్శనికుడికి తెలంగాణ జోహార్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీఆర్ఎస్ శ్రద్ధాంజలి. కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ బృందం. పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళి. ఉద్యమంలో వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని బాసటగా నిలిచారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణపై వాకప్ చేశారు. దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మేధావి మన్మోహన్ సింగ్ కేటీఆర్. నవభారత నిర్మాత, దార్శనికుడు, అసలైన మేధావి, దయాహృదయుడు మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర దయ కృతజ్ఞతతో ఉంటుంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన స్నేహితులు, కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన గొప్పతనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. రెస్ట్ ఇన్ పీస్ సార్ అంటూ కేటీఆర్కు సంబంధించి చెప్పిన పరిస్థితి. ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. మొత్తానికి ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ మద్దతు. కేసీఆర్ సంకల్పానికి ముచ్చట పడిపోయిన సందర్భాలు ఎన్నో. రాష్ట్ర పురోగతిని చూసి పార్లమెంట్లో మురిసిన నేత మన్మోహన్ను తెలంగాణ ఎప్పటికీ మరవదు. కేసీఆర్ ఢిల్లీకి సంబంధించి నేడు అంత్యక్రియలు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వ్యక్తుల పట్ల తెలంగాణ సమాజం ఎప్పటికీ కూడా కృతజ్ఞతా భావంతో ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మాజీ ప్రధానికి సంబంధించి మన్మోహన్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఒక్కసారి చూడండి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ అర్పించిన ఘన నివాళి ఓ ఉదాహరణ. తెలంగాణ సుదీర్ఘ పోరాటం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ కీలక ఉద్యమంగా మారి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో స్వరాష్ట్ర కళ సాకారమైంది. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మన్మోహన్ సంపూర్ణ సహకారం అందించారు. మద్దతుతో పాటు మార్గనిర్దేశం కూడా చేశారు. దారి చూపిన దర్శకునుడిగా ఆయన తెలంగాణ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని భావించిన కేసీఆర్ బీఆర్ఎస్ తరపున ఘన నివాళి అర్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధి బృందాన్ని కూడా ఢిల్లీకి పంపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎంపీల బృందం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆధునిక భారత నిర్మాత అంటూ కూడా ఘన నివాళులర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని మననం చేసుకున్నది. ఢిల్లీలోని పూర్తి స్థాయిలో దిగంబోధ్ ఘాట్లో శనివారం జరిగే మాజీ ప్రధాని అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించి క్లిష్ట పరిస్థితుల్లో, చాలా ఆర్థికంగా భయానకరమైన క్లిష్ట పరిస్థితులలో కూడా గాడిలో పెట్టిన పరిస్థితి. ప్రపంచ దేశాలతో చాలా తన మౌనంతోనే దేశాన్ని ఆర్థిక వృద్ధిలో పరుగులు పెట్టించిన ప్రధానిగా మన్మోహన్ సింగ్కు ఆ పేరైతే ఉంది. మన్మోహన్ సింగ్ చాలా కూడా నీతి నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు చేసి ప్రధానిగా కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిండు అన్నది చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి కూడా పోదాం. రైట్, ఇక పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. 6-7 నెలలుగా పైసా విదల్చని రేవంత్ సర్కార్. చిన్న గ్రామాలలో మరింత ఎక్కువగా ఇబ్బందులు. వీధి దీపాలు మార్చేందుకు పైసల కరువు. రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ పనులు అన్ని సెక్రటరీపైనే. అప్పుల కుప్పలలో కూరుకుపోతున్న సెక్రటరీ. లక్షలలో అప్పులు చేస్తున్న పైసా ఇవ్వని సర్కార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ గ్రామం. గత ప్రభుత్వ హయాంలో తండా నుంచి గ్రామ పంచాయతీగా అప్గ్రేడ్ అయింది. అక్కడ ఏ పని చేయాలన్నా ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సింది. ఆ పంచాయతీకి వచ్చే ఆదాయం ఏమీ లేదు. ఇంటి పనుల రూపంలో వచ్చేది చాలా తక్కువ. గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేకపోయినా, రోడ్లకు మరమ్మతులు చేసిన, తాగునీటి లైన్లు రిపేర్లు అయినా ఆ నిధులలో నుంచే చేయాలి. తండాకు సాగునీరు అందించే బోరు మోటారు పారైంది. నీళ్లు రావడం లేదని ప్రజలు గొడవ చేశారు. సర్పంచ్ లేరు. ప్రత్యేక అధికారి నెలకు 2 నెలలకు కానీ గ్రామానికి రారు. ప్రజలకు ఏం కావాల్సిన చూసుకోవాల్సింది పంచాయతీ సెక్రటరీ అని. దీంతో తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి 20,000 అప్పు తీసుకొచ్చి మోటార్ రిపేర్ చేయించారు. ఇంతలోనే నర్సరీ ఏర్పాటుపై ఆదేశాలు వచ్చాయి. దీంతో మరో 20,000 పెట్టి ఎర్రమట్టి తీసుకొచ్చారు. ఇలా గత 6-7 నెలల్లో పంచాయతీ సెక్రటరీ దాదాపు 1,00,000 అప్పు తెచ్చి గ్రామానికి ఖర్చు చేశారు. ఇప్పటి వరకు సర్కారు నుంచి రూపాయి రాలేదు. ఇది కేవలం ఒక పంచాయతీ సెక్రటరీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కార్యదర్శుల పరిస్థితి ఇదే. నేనేమంటున్నానంటే, కార్యదర్శులారా మీరు సింపుల్గా చెప్పుర్రి. ఎందుకు అంటే పైసలు లేనప్పుడు మీరు కూడా ఏం చేయలేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి చేయమంటే మేము ఎక్కడి సార్, మేమే పేద బడుగు బలహీన వర్గాల నుండి కష్టపడి వచ్చి ఉద్యోగాలు చేస్తాను, మాకు పైసలు ఎక్కడి అని చిన్నగా చెప్పారు. మీరు అనవసరంగా అప్పులలో పోయి ఆగమాగమై తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడితే అప్పుడు ఎవరు మీకోసం సాయం చేస్తారు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇది చూసిలు కదా, కేబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు, ఎంత ఆలస్యం అయితే అంతే మంచిదనే భావంలో పలువురు మంత్రులు. కొత్త మంత్రులతో వస్తే ఇబ్బందులు అంటున్న మినిస్టర్స్ తమ శాఖలలో కోత పడుతుందని ఆందోళన. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖల వరకు ఉన్నాయి. ఎందుకంటే చీకటి రాజ్యంలో జరిగే మంత్రుల భాగోత్వం అతి త్వరలో కూడా బయట పెట్టదలుచుకున్నా. నేను ఈ ప్రభుత్వానికి చాలా డైరెక్ట్గా హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, అదేవిధంగా అలియాస్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు, మీరు నాపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకున్నారు కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ అరెస్ట్ కనుక చేయరి, ఓ కేసు కనుక పెట్టుర్రి, నేను విడుదల చేసే వీడియోలు మీరు 4 గోడల మధ్యలో ఇక జీవితకాలంలో బయటికి రాకుండా పోతారు. అలాంటి వీడియోలు సంపాదించిన బిడ్డ రేవంత్ రెడ్డి. నన్ను పూర్తి స్థాయిలో అకారణంగా కూడా అరెస్టు చేసి అనేక రకాలుగా కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇబ్బందులు పెట్టినావు కదా. నీ దగ్గర నేను 6th ఫ్లోర్లో పనిచేస్తున్న, 6వ ఫ్లోర్లో పనిచేస్తున్న టీం మొత్తం లిస్ట్ ఉంది నా దగ్గర. పేరు ఎవరెవరు ఏ టైంకి వస్తారు, మీ వాళ్ళు ఎవరెవరు ఏ టైంకు పోతారు, ఏం కథ, వాళ్ళు మాజీ జర్నలిస్ట్లా లేకపోతే నీ ఫాలోవర్సా, వాళ్ళకి ఏ విధంగా అక్కడికి సంబంధించి ఉంది. దాంతోపాటు నా ఫోన్ 24 గంటలు వింటున్నావు కదా, విను బాజాప్తిగాను. నేను చెప్తున్నాను కదా, వల్గర్ లాంగ్వేజ్తో ఫోన్లో మాట్లాడుతాను, బాజాప్తిగాను.
నేను కనుక చెప్తున్నా, నా దగ్గర ఉన్న బ్రహ్మాండమైన వీడియోలు పూజలు చేసి మరీ కూడా రిలీజ్ చేస్తాను నీకోసం. నీ ప్రభుత్వం 24 గంటలు కాదు, గంట సేపు ఉంటే చాలు. రాసలీలలు, కమ్ముకున్న బ్యాగులు, బెదిరింపులు. నీకు అతి త్వరలో ఒక డెమో చెప్పబోతున్నా. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి 2000 ఎకరాలలో వెంచర్ చేస్తున్నారు. అది ప్రభుత్వానికి సంబంధించి బఫర్ జోన్లో ఉంది. ఓ తండా గ్రామానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది వెంచర్లలో భాగంగా కొంతమందికి సంబంధించి ఫ్లాట్లను కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. 2000 ఎకరాలకు సంబంధించి దాని పక్కనే ఉన్న మరొక వ్యవసాయ భూములను కూడా పూర్తి స్థాయిలో లాక్కునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వెంచర్, దాంట్లో ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించి. దాంతోపాటు కూకట్పల్లిలో సమీపంలోని 400 ఎకరాలు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సోదరుతో నేను మాట్లాడిన అన్ని రకాలుగా డీల్ సెట్ అయిపోయింది. ఇక ముఖ్యమంత్రితోనే మాట్లాడాలి అని ఒక వ్యక్తి, అజ్ఞాన వ్యక్తికి సంబంధించి కూడా ఆధారాలన్నీ కూడా సంపాదించిన. నేను చెప్తున్నా కదా, నువ్వు అనవసరంగా నన్ను గెలిస్తే నేను దారుణంగా గెలకాల్సి ఉంటుంది. నీ లెక్క నాకు రాజకీయాలు అవసరం లేదు. నేను జర్నలిజం ప్యాషన్తో వచ్చిన, పిచ్చితో వచ్చిన. నువ్వు తొక్కుకుంటూ వచ్చిన. నేను కష్టపడి నా రక్తాన్ని చెమట చుక్కగా మార్చేసి జర్నలిజంలోకి వచ్చిన. సో ఛాలెంజ్గా నువ్వు గనక ఇంకా కేసులు పెడతా, పోలీసు వాళ్ళని పూర్తి స్థాయిలో నా ఆఫీస్ చుట్టూ తిప్తా, ఇంటెలిజెన్స్ తిప్తా, నా ఫోన్ ఇంటా అంటే నీ కర్మ అది. నేనేం చేయలేను. నీ ప్రభుత్వం అంది, నీ కర్మ. నీ కుటుంబం 2000 ఎకరాలలో పూర్తి స్థాయిలో వెంచర్ వేస్తున్నది. కానీ బఫర్ జోన్, FTL జోన్లో ఉన్నా కూడా ఎట్లేస్తారు? ఆ లంబాడి గిరిజన బిడ్డలను ఎట్లా మోసం చేస్తారు? కూకట్పల్లికి సమీపంలో 400 ఎకరాలు ఏమైపోతున్నాయి? అన్నింటినీ తీసుకొచ్చి పెడతా. దాంతోపాటు నీ మంత్రుల రాత్రి మందు విందులు, దాంతోపాటు లీలలు అన్నీ బయటకు వస్తాయి. ఇక నేను చెప్తున్నా కదా, నేను నీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది నేనే. నువ్వు అధికారంలోకి రావడానికి నీకంటే ఎక్కువ కష్టపడ్డది నేనే. అప్పుడు కేసులైనాయి, ఇప్పుడు కేసులు అవుతున్నాయి. నేను ఏ తప్పు చేయకుండా అక్రమంగా నన్ను అరెస్ట్ చేయించి లోపడేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి నానా రచ్చ చేసినావు. ఆ రచ్చకు ముగింపు నేనే వలుకుతా. నాకు తెలిసి నువ్వు మార్చి 15వ తారీఖు వరకు ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కువ. ఐదరారు బీజేపీకి పూర్తిగా పోదామా, లేకపోతే కొత్త పార్టీ పెడదామా, లేకపోతే కాంగ్రెస్ని ఎట్లా నాశనం చేద్దామని కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేస్తానో చెయ్యి. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ నాకు సమాచారం గట్టిగానే ఉన్నది. అన్నీ కూడా రేపు పొద్దున నన్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతా అంటే 70 ఛానళ్ళల్లో నాకు కేసు అయ్యి అరెస్ట్ కాగానే నీ అన్నీ బయటకు వస్తాయి. చూసుకో. ఈ కేబినెట్ విస్తరణకు కారణం ఎందుకు లేట్ అవుతున్నది అంటే నేను చెప్తా. ఇప్పటి వరకు ఎంతమంది మంత్రులు ఉన్నారండి? దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇక్కడ ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలని. ఒక్కొక్కరు ఏంది అంటే దౌడతో నవిలినా కూడా తరగనేన్ని పైసలు వస్తాయి. నిజమండి, ఇది వాస్తవం. మామూలుగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి లంక బిందెలు ఉన్నాయని వచ్చిన కుండల అవేంది షిప్పలే ఉన్నాయని అన్నాడు కదా, అదంతా అబద్ధం. ముఖ్యమంత్రి గారి సంపాదన ఏ స్థాయిలో మారిపోతున్నది, వాళ్ళ బినామీలు ఎవరు, వాళ్ళ చుట్టూ ఉండేటోళ్ళు ఏ విధంగా డూప్లెక్స్ ఇల్లులు కడుతుర్రు, ఎట్లా ఫ్లాట్లు కొంటుర్రు, ఎక్కడ భూములు కొంటుర్రు, ఎక్కడ ఏమేమి చేస్తున్నారు అని అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఏంది అంటే తినమరిగేళ్ళు. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏమైనా చేస్తామనో చేయట్లేదు. ఇక్కడ ఏ మంత్రి అయినా ఎవరైనా కూడా మంత్రివర్గ విస్తరణ చేయాలి. అరే 365 రోజులైందండి, ఒక్క గిరిజన బిడ్డ అయిన మంత్రి ఉన్నాడా అండి? నా లంబాడీ జాతికి సంబంధించిన మంత్రి ఉన్నాడా? విద్యాశాఖ మంత్రి అద్దా అండి? సమీక్షా సమావేశం అద్దా? 53 మంది విద్యార్థులు మరణించారు. మున్సిపల్ అద్దా అండి? హోంశాఖ అద్దా అండి? లా అండ్ ఆర్డర్లో పోలీసులే చచ్చిపోతున్నారు, దాని గురించి అద్దా అండి? వీళ్ళ మిస్టరీ ఏంది ఈ పోలీసులకు సంబంధించి? అంటే ఇక్కడ ఏంది అంటే కేబినెట్ విస్తరణ చేస్తే కొంతమంది బయటికి వెళ్ళే అవకాశాలున్నాయి. అందరినీ చెప్పు చేతలో పెట్టుకోవడానికి అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అధికారంలో కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. కేబినెట్ విస్తరణలో ఇప్పటికి మాత్రం జరగదు. ఎందుకు అంటే చెప్తాను ఇనూరిగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇంకా అందుకు అడుగు పడడం లేదు. ప్రభుత్వం మంత్రివర్గంలో ఇంకా 6గురికి చోటు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ 6గురి కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. వారి పేర్లను సైతం అధిష్టానానికి ఇచ్చినట్లుగా సమాచారం. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన వార్త చక్కెర కొడుతుంది. ఓవైపు మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే, మెజార్టీ మంత్రులు మాత్రం విస్తరణ ఇప్పుడే వద్దులే
అనే ధోరణిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏడాది కాలంలో ఒక్కో మంత్రి 2-3 పోర్ట్ఫోలియోలో కంటిన్యూ అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు నమస్కారాలు, జిల్లా పర్యటనలకు వెళ్తే సంబంధిత శాఖ అధికారులు క్యూ లైన్లు చూసి తెగ ముచ్చట పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే తమ వద్ద ఉన్న శాఖలలో కోతపడే ప్రమాదం ఉందని, తమ అధికారులకు సైతం కత్తెర పడుతుందని ఆందోళన గురవుతున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే ఎంత లేట్ అయితే అంత మంచిది అని లొల్లి పెడుతున్నారు. సో ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా కూడా ఓ పెద్ద రచ్చ నడుస్తుంది. ఇక ముఖ్యమంత్రికి తెలుస్తేంది తెలియపోతేంది కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మాత్రం ఒక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. రాజ్యాంగం కాకుండా అన్అఫీషియల్గా ముఖ్యమంత్రులు ఏ శాఖకు వాళ్ళే ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా కదా, ఇప్పట్లో వద్దు అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే యోగిడ ఒక్కరికే 2 పింఛన్లు, ఒక ఫ్యామిలీ పింఛన్, మరో వైపు చేయుత, వేల మంది అనర్హులకు లబ్ధి. విచారణలో బయటపడుతున్న అక్రమాలు, 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా నోటిఫై చేసి పింఛన్ నిలిపివేసిన అధికారులు. తాజాగా ఏంది సర్చ్ స్పేర్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది అధికారికి ఇచ్చేటప్పుడు ఉండాలి. ఇక దాంతోపాటుగా మరో అంశం, చావక ముందుకే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్. పెంపుడు కుక్కల మీద అమితమైన ప్రేమ, పేరెంట్స్ను పట్టించుకొని సుపుత్రులు మలిసంధ్యలో బతుకులు ఆగం. బుక్కెడు బువ్వ కోసం దూరం అవుతున్న వృద్ధులు, అందరూ ఉన్న అనాథలుగా జీవోత్సవం అంటూ కూడా చూడొచ్చు. మై డాడీ హీఈస్ మై హీరో, మై మదర్ ఈజ్ అంటూ కూడా ఇక్కడ ఇదేంది ఈ స్లోగన్ చాలామందికి తమ స్టేటస్లు పెట్టుకుంటారు, లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కొటేషన్స్ రాసుకుంటారు. మరీ కాదంటే ఫోన్ మీద పేపర్ గానో ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొందరైతే ఏకంగా టాటూలు వేసుకోవడం చూస్తుంటాం. అయితే ఈ ప్రేమంతా కేవలం స్టిక్కర్స్, స్టేటస్లో టాటూలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. రియల్ లైఫ్కి వచ్చేసరికి కొంతమందికి భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. పెంపుడు కుక్కల మీద చూపుతున్న ప్రేమను కన్నవారి మీద చూపడం లేదు. మలి సంధ్యలో అండగానే ఉండాల్సిన కొందరు కొడుకులు కాదని గెంటేస్తున్నారు. పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒకరిని చూసి మరొకరు దీనికి అలవాటు చేస్తున్నారు, ఓ ట్రెండ్లా భావిస్తున్నారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో చోట ఈ వార్త వినాల్సి వస్తుంది. తల్లిని గెంటేసిన కొడుకు ఆస్తిని లాక్కుని తల్లిదండ్రులను చూసుకునే కొడుకులు అంటూ వార్తలు చదువుతూనే ఉన్నాం. మరోవైపు ఆస్తిని ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా అమ్మకు ఇవ్వకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆస్తి పంచాకే అంత్యక్రియలు, ఫ్రిజ్ బాక్స్లో మృతదేహం, ఇలా రకరకాలుగా కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. మై మదర్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ఉమెన్ అంటూ కూడా పూర్తిస్తున్నాయి. మై ఫాదర్ మై డాడీ ఈజ్ హీరో అంటే ఇవన్నీ నిజంగానే వాస్తవం. కొటేషన్ల వరకే. చదువుకొని మంచిగా పెద్ద ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొడుకు పోయి అమెరికాలో ఉంటుంది, బిడ్డ పోయి లండన్ ఉంటుంది, అయ్యవేమో కనీసం తినడానికి ఇక్కడ తిండి లేని పరిస్థితి. తీసుకుపోయి ఏదో ప్రైవేటు ఆశ్రమంలో ఇస్తారు, నెలకి 20,000 ఇస్తానా కదా ఏమవుతుంది అంటారు. ఇక ఇంకొందరైతే ఇంట్లో కుక్కను పెంచుకుంటారు కదా, ఫోన్లో మాట్లాడుకుంటూ హలో హవ్ యూ వాట్ ఆర్ డూయింగ్ అని మాట్లాడుకుంటూ పెంపుడు కుక్కకు నెలకు 30,000 పెడతారు, కానీ కన్న తల్లిదండ్రులకు కనీసం 10,000 పెట్టరు ఈ దుర్మార్గులు. నిజమండి. కన్న తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు మనం పసిగుడ్డు నుంచి మనకు నడక నేర్పి మాటలు నేర్పి బువ్వ పెట్టి అన్ని రకాలుగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి పరిచయం చేస్తున్న తల్లిదండ్రులు వాళ్ళు కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళను కూడా ఒక బిడ్డ కొడుకులా భావించి చూసే కొడుకులు బిడ్డలు చాలా తక్కువ ఈ సమాజంలో. 90% మంది పూర్తి స్థాయిలో కూడా పెడదారి పట్టిపోతున్నారు, ఒక ప్యాషన్గా మారిపోతున్నారు. సిగ్గుశరం ఉండాలి. అయ్యవ్వని చూసుకోనోడు మనిషే కాదు నా భాషలో, వాడు బతికి వేస్ట్. అది కొడుకైనా బిడ్డ అయినా. ఒకప్పుడు కన్న తల్లిదండ్రులకు కాలిరిగినా నొప్పొచ్చినా ఏదొచ్చినా కూడా ఎంత తల్లడిల్లిపోయేటోళ్ళో తెలుసా, పానం విలవిలలాడేది. ఇప్పుడు ఏంది హాస్పిటల్లో ఏదో దవాఖానలు ఎత్తాలు, కథం ఇంటికి పోతాలు. ఇక వీడైతే వీళ్ళ కొడుకైతే భార్యతో కలిసి సినిమా పోతారు, ఇక బిడ్డ అయితే షాపింగ్ కాళ్ళతో కలిసిపోతుంది. కన్న తల్లిదండ్రులను చూసుకొని దుర్మార్గమైన లోకంగా మారిపోతున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇక మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. నేను విద్యాశాఖ మంత్రి 1 సంవత్సర కాలంలో చేస్తే ఆదాయం ఎంత అంటే, విద్యాశాఖ మంత్రి అంటే జీతము, అలవెన్సులు గివి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఒక్కసారి విద్యాశాఖ మంత్రిగా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తే అంటే పూర్తిగా కూడా విద్యాశాఖ మంత్రిగా 1 సంవత్సర కాలంలో అన్అఫీషియల్గా ఒక 5-6 వేల కోట్లు వస్తుందని బయట పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరి అది నిజమా కాదా తెలియదు, కానీ అనేక కాలేజీల నుండి, ప్రైవేటు స్కూళ్ళ నుండి వస్తాయట. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట, ప్రైవేటు బడులలో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు అంటే ఇక్కడ కనబడుతున్నది కదా. ఈ హెడ్లైన్కు సంబంధించి
వాడు ఎల్కేజీ నర్సరీ యూకేజీ 1,00,000 2 లక్షలట, మళ్ళీ ఏందో డొనేషన్ ఫీజులట, ఇంకేదో. మరి ఏం చెప్తారో నాకైతే అర్థం కాదు. మరి ఏం చదువు, అంత పెద్ద గొప్ప చదువు ఏం చెప్తారో నాకైతే తెలియదు. కానీ పూర్తి స్థాయిలో చదువు అనేది వ్యాపారంగా మారిపోయి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలైపోయి లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న తరుణం కనబడుతుంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు మొత్తం కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగా పూర్తిగా కూడా కనబడుతున్న తరుణానికి సంబంధించి పూర్తిగా కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీలకు చదువులకు సంబంధించి లక్షలు వసూలు చేస్తున్న బడులను, మరి వెనకట ఆశ్రమ పాఠశాలలు, అరే గ్రౌండ్లల్లో చెట్టు కింద బోర్డు పెట్టి చదువులు చెప్పేదండి రూపాయి లేకుండా, ఎంత అద్భుతంగా ఉండేది. ఈరోజు బడువులు ఎట్లా తయారైపోయినాయి, ₹1,00,000. నేను చదువుకున్నప్పుడైతే పుఖ్యానికే చదువుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం మీదనే చదువుకున్నా. నేనే చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బడి చదివిన ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఉండే అప్పుడు. దాంతోపాటు ప్రభుత్వ బళ్ళల్లో ఎంత బాగుండేది. ఇవాళ లక్షల ఫీజులు, 4 గదులు, దాంట్లో ఏసీ అట, బాత్రూమ్ అల్లనే క్లాసు, అల్లనే కథ, అల్లనే గందరగోళం. పోనీ మన మీద సూర్యుడు పడడు, గ్రౌండ్ లేదు, ఆట లేదు, పాట లేదు, ఏది లేదు, ఆగం ఆడేవాడు. పోనీ ఆ బడైపోయినాక ఇంటికత్తి ఇక ఫోన్లు పట్టుకొని ఉండే కథ గిట్ల అయిపోయింది. ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వైఆర్టీవీ వేదికగా నేను చెప్తున్నా. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ మిగిలిపోయి ఉన్నది. మన వైఆర్టీవీ మీద మా కాంగ్రెస్ పార్టీ టీం గతంలో మనతో పనిచేసిన మిత్రులే మొత్తం ఏంది అంటే రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ లైక్ కొట్టుర్రి. ఇక్కడ లైక్ కొడితే వాని చెంప చెల్లు అంటది, ఇక్కడ షేర్ చేస్తే ప్రతి ఒక్క వాని చెంప చెల్లు అంటది, ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తే వానికి దిమ్మ తిరుగుతుంది. ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి.